అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర పేషెంట్ వచ్చారు. ఆల్కహాలిక్ అని చెప్పారు. తర్వాత లారీ డ్రైవర్ అని చెప్పారు. పేషెంట్ని వీల్ చైర్‌లో తీసుకొని వచ్చారు. ఏంటంటే చెయ్యి కమిల్చలేకపోతున్నాడు, కాళ్ళు కమిల్చలేకపోతున్నాడు. బాడీ అంతా అంటే ఒక సైడ్ అని కాదు. మొత్తం బాడీ అంతా. ఈవెన్ మెడకాయ కూడా నుంచోబెట్టలేకపోతున్నాడు. మెడకాయ ఇట్లా ఉంచేసాడు. ఏంటంటే స్ట్రైట్‌గా మెడకాయ పెట్టు అంటే నుంచోబెట్టలేకపోతున్నాడు. ఏమైంది? ముందేమన్నా అయిందా? వామిటింగ్స్ ఏమన్నా అయినాయా? ఏంటి విషయం అని అడిగాను. అంటే మామూలుగానే లారీ డ్రైవింగ్‌కెళ్ళాడు. సడన్‌గా ఇట్లా అయిపోయాడు. తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తే మీ దగ్గర తీసుకొస్తున్నామన్నారు. సరే కదా అని చెప్పేసి బేసిక్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ పంపించాను. మొత్తం దాంట్లో తేలింది ఏంటంటే పొటాషియం తక్కువైపోయి, సో సీరం పొటాషియం చూస్తే 1.7 వచ్చింది. సో పొటాషియం తక్కువైపోయి ఎక్స్ట్రీమ్ మజిల్ వీక్నెస్ వచ్చేసి ఆ విధంగా అసలు చెయ్యి ఈ విధంగా పైకి కూడా కదలలేకుండా, మెడ కూడా కదలలేకుండా ఉన్నాడు. సో అవన్నీ చూసుకొని పొటాషియం కరెక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఒక కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక వితిన్ 2 అవర్స్లో పేషెంట్ లెగిచి వాష్రూమ్కి వెళ్ళి నడుస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ డాక్టర్స్ అయిపోతారు కదా. ఈ పొటాషియం రిచ్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి గూగుల్ చేయటము, మామూలుగా వచ్చి పొటాషియం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది డాక్టర్ అడిగారు. నేను కూడా కోకోనట్ వాటర్, బనానాస్లో పొటాషియం ఉంటుంది అమ్మ అని చెప్పాను. తర్వాత కరెక్షన్ డాక్టర్స్ చేశారు కదా, అది కాకుండా వితౌట్ అవర్ నాలెడ్జ్ మాకు తెలియకుండా వచ్చేసి ఒక 1 లీటర్ ఒక పెద్ద దానికి కోకోనట్ వాటర్ తెచ్చేసి పేషెంట్ చేత తాగిపించేశారు. ఆల్రెడీ కరెక్షన్ అయిపోయింది, అయినా సరే కోకోనట్ వాటర్ తాగు, నీకు పొటాషియం తగ్గిపోయింది అని చెప్పేసి పేషెంట్ ఫోర్స్ చేసేసి ఆయన చేత 1 లీటర్ కోకోనట్ వాటర్ తాగిపించేశారు. తర్వాత ఏమైందంటే ఇది తీసుకోవడం వల్ల పొటాషియం కాస్త ఎక్కువైపోయి అది కాస్త మోర్ దెన్ 5.5 అయిపోయింది. నేను చూసి షాక్ అయిపోయాను. అదేంటి, నేను కరెక్ట్గా కరెక్షన్ అయిపోయింది కదా, ఎందుకు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇచ్చారా అని చెప్పి సిస్టర్స్ని అడగటం, తర్వాత అక్కడ పీజీ డాక్టర్స్ని అడగటం జరిగింది. వాళ్ళు అదేం లేదు మేడం అన్నారు. తీరా చూస్తే వీళ్ళు కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చారంట. అది ఓవర్ కరెక్షన్ అంటే హైపర్ కెలిమియా కూడా డేంజరస్ అనమాట. మీరు టెంకాయ నీళ్ళు అని చెప్పేసి ఈ కోకోనట్ వాటర్ని ఎక్కువ అంటే ఏదైనా లిమిట్లో తీసుకోవాలి. మరీ అతిగా తీసుకోకూడదు, అట్లానే మరీ తీసుకోకుండా ఉండకూడదు. అది ఏదైనా కానివ్వండి. సో కొంతమంది ఏం చేస్తారంటే మరీ ఇంకా టూ మచ్గా ఫోర్స్ చేసి డ్రింక్ చేస్తారు. ఎండకు పోసినా సరే, ఏది చేసినా సరే. ఏముందంటే పొటాషియం బాగా ఎక్కువైపోయి ఇప్పుడు ఈ పేషెంట్కి ఈసీజీ చూశాను. ఈసీజీ చూసి ఓకే అనుకొని వెంబడిని తాపిచ్చారు అనగానే ఇంకా పొటాషియం ఇంకోసారి పంపించుకొని ఈసీజీ తీసుకొని వెంబడినే హైపర్కెలిమియా పొటాషియం ఎక్కువ అవడం వల్ల గుండె మీద ప్రభావం చూపించి గుండె పాల్పిటేషన్స్, ఎరిథమియాస్ ఇవి వస్తాయి అన్నమాట. అది చాలా డేంజరస్, ప్రాణాంతకరం. అప్పటికప్పుడే ప్రాణం కూడా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. వెంబడినే దానికి యాంటీడోట్ ఇవ్వటం, తగ్గించి వేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టూ మచ్ ఈస్ డేంజరస్. థ్యాంక్ యూ.